ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఏప్రిల్ 10, 2025. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టడం మనుషులకు మరీ కష్టం కాదని మీకా ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడో ఈ వచనం మనకు 3 అర్థవంతమైన మాటల్లో వివరిస్తుంది. మొదటి 2 మాటలు ముఖ్యంగా ఒక వ్యక్తి తోటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో చెప్తుంటే, 3వ మాట అతనికి దేవునితో ఉన్న స్నేహం గురించి మాట్లాడుతుంది. తనను ఆరాధించే వాళ్లకు న్యాయంగా, నిష్పక్షపాతంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం ఏది మంచి, ఏది చెడు అనే విషయంలో దేవుడు పెట్టిన ప్రమాణాల ప్రకారం ఆలోచించాలి, ప్రవర్తించాలి. ఉదాహరణకు, దేవుని ప్రమాణాలని పాటించేవాళ్ళు ప్రజల నేపథ్యం, దేశం ఏదైనా, వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా లేదా పేదవాళ్ళైనా అందరితో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండడానికి కృషి చేస్తారు. లేవియకాండం 19వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదివి చూడండి. ఇంకా రెండవదిగా, విశ్వసనీయతను ప్రేమించడం. విశ్వసనీయత అని అనువదించిన హీబ్రూ పదం వేరే వ్యక్తికి నమ్మకంగా ఉండడాన్ని మాత్రమే సూచించట్లేదు. బదులుగా అతని మీద దయ, కరుణ చూపిస్తూ మనం చేయాల్సిన దానికి మించి చేయడాన్ని సూచిస్తుంది. తనను సంతోషపెట్టాలని కోరుకునే వాళ్ళు కేవలం దయ, కరుణ చూపించడమే కాదు, ఆ లక్షణాలని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఇతరులకు, ముఖ్యంగా అవసరంలో ఉన్న వాళ్లకు సంతోషంగా సహాయం చేయాలి. మూడవదిగా, అనుభవం కలిగి నీ దేవునితో నడవాలి. బైబిల్లో నడవడం అనే మాటకు ఫలానా విధంగా జీవించడం లేదా ప్రవర్తించడం అనే అర్థం కూడా ఉంది. ఒక వ్యక్తి దేవునికి సంతోషం కలిగించేలా జీవించినప్పుడు అతను దేవునితో నడిచినట్టు. ఈ విషయంలో నోవాహు మంచి ఉదాహరణ. అతను సత్యదేవునితో నడిచాడు, ఎందుకంటే అతను దేవుని దృష్టిలో నీతిమంతుడు. అలాగే తన సమకాలీనుల్లో మచ్చలేని మనిషిగా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనించినట్లయితే మనకు నోవాహు గురించి కనబడుతుంది. నేడు మనం దేవుని వాక్యం అయిన బైబిల్లో ఉన్న బోధల ప్రకారం జీవించినప్పుడు దేవునితో నడుస్తాం. అలా చేయాలంటే మనకు అనుకో ఉండాలి. అంటే మన పరిమితుల్ని అర్థం చేసుకొని అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి ఉన్నామని గుర్తించుకోవాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆమేన్. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి యందు దీవించునుగాక. ఆమేన్.